సోమ శ్రీనివాసారెడ్డి సర్వేజన సుఖినో భవంతు ఫౌండేషన్ ఆధ్వర్యంలో మద్యపానాన్ని నిషేధించాలని, యువత మత్తుకు బానిస కావద్దని అవగాహన ర్యాలీని సంస్థ నారాయణపురం మండల కేంద్రంలోని స్థానిక సర్పంచ్ ఉప్పల విజయలక్ష్మి లింగస్వామి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ మద్యపానాన్ని నిషేధించాలని, ధూమపానానికి బానిస కావద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. యోగా, ధ్యానం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు నరేందర్ రెడ్డి, ప్రభావతి, కోన్రెడ్డి నరసింహ, ఈసీ విద్యాసాగర్, పాఠశాల కరెస్పాండెంట్ కట్ల భాస్కరాచారి, పతాంజలి యోగా అధ్యక్షులు పాలకూర్ల పాండు, యోగా శిక్షకులు సైదులు, పాపయ్య, సాత్విక్, వార్డు మెంబర్లు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నియంత్రించకపోతే ఏమైతుందో మా కొడుకు లేదని అనుకోకు, మా వాళ్ళు లేదులే, మా కుటుంబం లేదు అనుకోకూరి. వాళ్ళు ఎవరైనా సరే మనం ఖచ్చితంగా దీని మీద అవేర్నెస్ తీసుకురావాలి. ప్రజలకందరూ మనం వివరిద్దాం. కలిసికట్టుగా దీని మీద ఇంకా కూడా నెక్స్ట్ ప్రోగ్రామ్ కూడా అవసరమైతే మన ఎమ్మెల్యే గారి దగ్గర పోయి ఈ ప్రోగ్రామ్ పెద్దగా తీసుకొద్దాం. చాలా చక్కని ప్రోగ్రామ్, సంతోషం. దాన్ని ఇక్కడికి తీసుకొచ్చిన ఆహ్వానించిన మీ అందరూ కూడా ఈ సర్వేజన ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు. రెమెడీ కూడా వీళ్ళు నిజంగా పోరాటం చేస్తున్నారు. చాలా సంవత్సరాల నుంచి చెప్తారు. అది కూడా మనం ఊళ్ళో ఉన్న యువత కూడా అక్కడికి వెళ్ళి ఒకసారి దాన్ని కూడా సందర్శించి మనం దాన్ని కూడా ఒకసారి ఇక్కడ కూడా ఏంటంటే ధ్యానం చేసుకొని సంఖ్య పెంచాలని కూడా నేను అనుకుంటున్నా. ఒకసారి వస్తాం, దానికి అక్కడ కూడా విజిట్ చేస్తాం ఖచ్చితంగా. థ్యాంక్ యూ, మీ అందరికీ ధన్యవాదాలు. భారతదేశంలో మంచి పౌరులు వేరే దేశాలు అయితే నిజంగా చెప్తాను, గవర్నమెంట్ పాలసీ కూడా ఇక్కడ పెద్దలు చెప్పినట్టుగా, నరేంద్ర రెడ్డి సార్ చెప్పినట్టుగా. ఎందుకంటే వేరే దేశాలు చూసుకుంటే ఇప్పుడు న్యూజిలాండ్ కానీ వేరే దేశాలైనా చాలా స్ట్రిక్ట్ ఉన్నాయి. ఇలా ఏ ఫుడ్ తీసుకుంటే కల్తీ వచ్చింది, నూనె తీసుకుంటే కల్తీ, పాలు తీసుకుంటే కల్తీ, ఎక్కడ పోయినా సబ్బులతో సహా షాంపులతో సహా కల్తీ వచ్చింది. ఈ కల్తీ వల్ల కూడా ప్రజల ఆరోగ్యాలు కూడా క్షీణిస్తుంది.